మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. పార్టీ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్కు అప్పగిస్తే తాను ఆయనతో కలిసి పనిచేస్తానని, ఆయనకు పూర్తిగా సహకరిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కదా. ఎందుకు అలా అన్నారు? ఏదో ఉంటేనే కదా అలా అంటారు అన్న చర్చ సాగుతుంది. ఇందుకు కారణం మొదట్లో కేటీఆర్ హరీష్ రావుల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆ తర్వాత కేటీఆర్ కవితల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఫుల్ సపోర్ట్ మాత్రం కొడుకు కేటీఆర్కు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతోంది ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా కేటీఆర్ ఫ్లెక్సీ పెట్టారు, కానీ హరీష్ రావుకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. కవిత కూడా కొంతకాలంగా బీఆర్ఎస్తో సంబంధం లేకుండా జాగృతి పేరుతో సొంతంగా పోరాటాలు చేస్తుంది. బీసీ నినాదం ఎత్తుకుంది. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ కావాలంటూ కొత్త నినాదం అందుకుంది. ఆమె పోరాటాలకు బీఆర్ఎస్ మద్దతు ఉన్నట్లు కనబడడం లేదు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని అంటుంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని హరీష్ రావు చెప్పాడు. కేటీఆర్ కంటే కూడా మొదటి నుంచి హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. పార్టీలో ఆయన్ని ట్రబుల్ షూటర్ అంటారు. అయితే ఎప్పుడైతే కేటీఆర్ పార్టీలో చేరాడో అప్పటి నుంచి హరీష్ రావుకు సమాంతర నాయకుడిగా ఎదగడం మొదలైంది. 2 పర్యాయాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒక రకంగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటారు. అనేక సందర్భాల్లో పార్టీలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయని హరీష్ రావు వేరు కుంపటి పెడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిని హరీష్ రావు కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు మరోసారి హరీష్ రావు ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చాడు. అయితే పైకి హరీష్ రావు అలా చెప్తున్నా లోపల ప్లానింగ్ వేరే ఉందని, పార్టీ మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లారు. సుమారు 2 గంటల పాటు ఏకాంతంగా ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ పార్టీలో అంతర్గత సఖ్యతను చాటి చెప్పే యత్నంగా భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితులు కూడా కేటీఆర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపైనే చర్చ జరిగినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఇరువురు కీలక నేతల కలయిక బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.